వాళ్ళ జొన్నపిండి కొబ్బరితోటి జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి ఏంటంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసాను, కొబ్బరేమో ఒక కప్పు వేసాను అనమాట. 2 గ్లాసులేమో జొన్నపిండి వేసాను, కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసాను. దీని పచ్చిమిరపకాయల కారం బాగుంటుందండి, అన్ని కారం ఇవన్నీ బాగా దగ్గరికి వచ్చేలాగా ఉంచేసుకుని స్టవ్ ఆపేయాలన్నమాట. ఇది కొంచెం చల్లారైన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉప్పు కారం చేసుకుని వాటిని జొన్న రొట్టెలకి చేసుకోవడం అనమాట. ఇదేంటంటే జర్నీస్కి బాగుంటుందండి. మనం ఊళ్ళు తీసుకోవడానికి బయట ఎవరు తినని అలవాటు ఉంటుంది కదా, బయట ఏమి తినని అలవాటు వాళ్ళకి ఇవి క్యారీ చేయడానికి బాగుంటుంది అనమాట. 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం కారం తక్కువ వేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది హెల్తీ కాకపోయినా జర్నీస్కి అయితే మాత్రం బాగుంటుంది. మామూలుగా జొన్న రొట్టె మనం వాటర్ జల్లి స్ప్రెడ్ చేసి చేసుకుంటాం కదా, ఇవి కొంచెం ఆయిల్ వేస్ట్ చేసుకుంటాం అనమాట. పూరీలాగా పొంగుతాయండి, బాగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.